వాతావరణ శాఖ మరొక హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 2 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతిలో భారీ వర్షాలు పడతాయంటూ చెప్పింది. కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వానలు పడొచ్చంటూ చెబుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం ఉంటుందని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ మరొకసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడిప్పుడే పూర్తిగా వర్షాలు తగ్గాయి అనుకుంటున్న సమయంలో వాతావరణంలో ఏదో మార్పులు కనిపిస్తుంది. కాస్త అనుకుంటున్న సమయంలో మరొకసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. శిల్ప ఉన్నారు మనతో అందుబాటులో. శిల్పతో మాట్లాడదాం ఒకసారి. శిల్ప, వాతావరణ శాఖ మరొకసారి 2 తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో పరిస్థితి ఏంటి? ఏ ఏ ప్రాంతాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది? రైట్, మరోసారి ఇటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. ప్రధానంగా కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఒకవైపు ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. ఇప్పటికే నిన్న ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షం నమోదైంది. ఇటు సూర్యాపేట కావచ్చు, కోదాడు, ఖమ్మం ఈ జిల్లాల్లో నిన్న భారీ వర్షం నమోదైంది. ఈ రోజు అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఇటు తెలంగాణలో ఋతుపవనాల తిరోగమనం అనేది మొదలైంది. దీంతోని ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుండి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండడంతో ఇప్పటికే ఈ రోజు రేపు వర్షాలతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. మొత్తం మీద ఇటు ఏపీలో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇంకోవైపు నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతిలో భారీ వర్షాలు నమోదయ్యాయి. సో తెలంగాణలో పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఏదైతే మొన్నటి వరకు కురిసినటువంటి భారీ వర్షాలకు ఇప్పుడిప్పుడే ఒకవైపు అందరూ కూడా దాని నుంచి చేరుకున్న సమయంలోనే మరోసారి అత్యంత భారీ వర్ష సూచన జారీ చేయడంతో ఇటు నగరవాసులు కావచ్చు, అటు జిల్లా వాసులు కావచ్చు పెద్ద ఎత్తున ఇప్పటికీ ఆందోళనకు గురవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు పంట కూడా చేతికొచ్చే సమయం, ఇంకోవైపు మన జట్ట జలాశయాల దగ్గర వాటర్ లెవెల్స్ అని ఒక్కసారిగా పెరిగి మూసీ నది అనేది ఉధృతంగా ప్రవహించింది. ఎన్నలేని విధంగా ఈసారి అనేది వర్ష ప్రభావం ఇటు సిటీలో ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూపించింది. మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో ఇటు నగరవాసులు కావచ్చు, ఇటు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే దీనిపైన ఒకవైపు ప్రభుత్వం కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచనలు జారీ చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు రేపు 3 రోజుల పాటు రానున్నటువంటి 3 రోజుల పాటు దీని ప్రభావం అనేది కొనసాగుతుంది. ఇంకోవైపు అది బలపడితే ఖచ్చితంగా ఒకవైపు అల్పపీడనంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు అంచనా వేసిన. ఒకవేళ అల్పపీడనంగా మారితే ఇంకా భారీ వర్షాలకు ఆస్కారం ఉందంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. మొత్తం మీద ఇటు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిల్ప. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. తెలంగాణలో మరొకసారి భారీ వర్షాలు కురైపోతున్నా ఉంటూ వాతావరణ శాఖ చెబుతుంది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయని, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయంటూ తెలుపుతుంది. అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయంటూ ముఖ్యంగా ఆ ప్రాంతాల వారికి ప్రత్యేక హెచ్చరికలను మనం చూస్తున్నాం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాల ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. శివరామకృష్ణ మనతో జాయిన్ అవుతున్నారు. శివరామకృష్ణ, ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏ ఏ ప్రాంతాల మీద ఎక్కువ ప్రభావం ఉండబోతోంది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఏనందు ఉత్తర కోస్తాపై కొనసాగుతున్న తుఫాను ఆవర్తనంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అలాగే అన్నమయ్య, చిత్తూరు, నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు, చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి ఐఎండీ అయితే తెలిపారు. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు
నిష్క్రమిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొనసాగుతున్న ప్రభావం అని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. ఏదేమైనా నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం 2 రోజుల పాటు ఏపీ తెలంగాణలో భారీ వానలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. అయితే ఈ కొన్ని జిల్లాలు అయితే మెన్షన్ చేస్తున్నారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే ఇప్పటికీ ఈ అలర్ట్ జారీ చేశారు. అయితే నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతిలో అయితే భారీ వర్షాలు ఉంటాయి. ఈ ప్రధానంగా ఈ పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతిలో అయితే మటుకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. కోస్తాలో తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అయితే భారీ వానలు. తెలంగాణలో వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని అయితే తెలియజేశారు. ప్రధానంగా ఈ నైరుతి బంగాళాఖాతంలో ఈ ఉపరితల ఆవర్తనం 2 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో అయితే ఓవరాల్ గా అయితే వర్షాలు ఉంటాయని చెప్పి ఈ వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. ఏపీలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లా ఆరెంజ్ అలర్ట్ను, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో అయితే తిరుపతిలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం ఈ భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. నందు రైట్. థ్యాంక్ యూ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతిలో కూడా భారీ వర్షాలు నమోదవుతాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు తెలంగాణలో పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఈ భారీ వానలు ఉండబోతున్నాయని 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ వాతావరణ శాఖ సూచిస్తోంది.